చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, వెలవేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా. మీరు ఓటింగ్ ద్వారా నేను ఎగ్జామ్ రాయడం తెలియజేసినందుకు ధన్యవాదాలు. కానీ అలా ఉండకూడదు. మనం ముందుగా నిర్ధారించుకున్నట్టు ఏ విషయం ఇదే కాదు, ఇది కాబట్టి పోస్ట్ పోన్ చేయగలం. నువ్వు రాసే బీటెక్ ఎగ్జాము లేదా ఏ నీట్ ఎగ్జామో లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటివి పోస్ట్ పోన్ చేయగలరా? పోస్ట్ పోన్ మీన్స్ మనం దానికి ఇన్ఎఫిషియన్సీగా మనం నిర్ధారించుకున్నట్టే. అయితే మనం ఎస్టేట్ గ్రంథం కోసం బైబిల్ క్విజ్ నిర్వహించాలనుకున్నాం. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. అంటే ఈ క్వశ్చన్లు ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్ కాదు, ఖచ్చితంగా మళ్ళీ మేము తయారు చేసిన పేపర్ మార్చేస్తాం. మేము ఏదైతే తయారు చేసామో ఆ పేపర్లో ఒక క్వశ్చన్ కూడా రాదు నెక్స్ట్ వీక్. ఎందుకంటే మనం నీట్ మనం చూసాం కదా, ఇదిగో వాళ్ళ దగ్గర ఉంది, వీడు చూశాడు, వీడు చూశాడు, వీడు చూశాడు. ధర్మేంద్ర ప్రధాన రాజీనామా దాకా వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే యూత్ పవర్ ఎంత ఉందంటే నేను చాలా ఆశ్చర్యపడిపోయాను. మీకు అందరికీ తెలుసా మూమెంట్ కోసం? తెలుసా ఢిల్లీలో అవుతున్న మూమెంట్ కోసం? అది నేనే రాజు, నేనే అధిపతిని, నాకు తిరుగులేదని ముందుకు సాగుతున్న అతిపెద్ద పార్టీ, అతిపెద్ద గవర్నమెంట్, చక్రవర్తి. అంటే మోడీజీ గారు కూడా ఒక చక్రవర్తి లాగా మిగతా దేశాలు కూడా ఆయన్ని కొనియాడడం జరుగుతుంది. ఆయన కూడా ఆ వేవ్లో వెళ్ళిపోయాడు. కానీ ఒక చిన్న వ్యక్తి, సాధారణ కుటుంబం వచ్చిన అభిజిత్ దిప్కే అని ఆయన ఒక ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసిన పార్టీ కొన్ని గంటల వ్యవధిలో లక్షల సబ్స్క్రైబర్స్ రావడం, పార్టీ మెంబర్స్గా జాయిన్ అవ్వడం. వాళ్ళు తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఏదైతే నీట్ ఎగ్జామ్ లీక్ అయిందో, లీక్ అయిన తర్వాత ఆ పిల్లలు ఎవరైతే చనిపోయారో వారి గురించి అని చెప్పి, అసలు యాక్చువల్గా అదే కాదు, సిబిఎస్ఈ కొత్తగా ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చిందన్నమాట, వాల్యుయేషన్ ప్యాటర్న్. అది కూడా చాలా దారుణమైన వాల్యుయేషన్ జరుగుతుంది. వాళ్ళు ఎవరనంటే జర్నీ రాజకీయంగా వస్తాయి, కానీ తెలంగాణలో ఏదైతే ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్ రిజల్ట్ సరిగా ఇవ్వలేక వారి బారిన పడ్డారో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వల్లే పేరు మార్చుకొని వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సిబిఎస్ఈ కాంట్రాక్ట్ని అత్యంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు పొందడం జరిగింది. ఎగ్జామ్ రాసింది ఒకటి స్టూడెంట్, వాళ్ళకి వచ్చే మార్కులు ఉంటాయి. అసలు పిల్లలు ఎంత సంవత్సరానికి సిబిఎస్ఈలో ఎంత దారుణమైన ఇబ్బందులు పడ్డారంటే సుమారు 20 లక్షల మంది. మీరు చూసిన తర్వాత ఏ యువతకైనా అంటే మినిమం స్పృహ ఉన్న వాడికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చదువు విలువ తెలిసిన వాడికి నేను ఎంత అటెంప్ట్ చేసినా నాకు మార్కులు రాలేదే, నేను 100% అటెంప్ట్ చేశాను అనే బాధ ఉన్నవాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఆ కాక్రోచ్ పార్టీ మొట్టమొదట ఏదైతే ఉద్యమాన్ని తీసుకున్నది అది ఇది ఒకటే. నీట్ ఎగ్జామ్ కోసం ఎవరైతే చనిపోయారో వాళ్ళకి రియంబర్స్ వాళ్ళకి ఎక్స్గ్రేషియో అమౌంట్ ఇవ్వాలని, దట్ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన రాజీనామా చేయాలని మొదట్లో అందరూ అనుకున్నారు. చాలా మంది వీడియోస్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. వీడు ఎవడు అసలు, వీడి రాజ్యాంగం తెలియదు, వీడు ఎవడో ఒకడు వచ్చి జనరల్ మన రాజ్యాంగం గొప్ప పవర్ ఏంటంటే ఏ ఒక్కడైనా ఉన్న 125 కోట్ల ఏ ఒక్కడైనా ఆయనకి కావాల్సింది అడిగితే గవర్నమెంట్ కానీ రాజ్యాంగాన్ని కల్పించే హక్కు అది. అలా ఒక అభిజిత్ దీపిక ద్వారా వచ్చిన మూమెంట్ సోనం గారు ఆయన ఉపవాస దీక్ష విరమించినప్పటికీ మీ ద్వారా నిన్న మీరు చూసారు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. చాలా గొప్ప విషయం అన్నమాట. మేమే రారాజులు చక్రవర్తులు అనే వారి దగ్గర నుంచి ఎస్ నిజమే మేము నైతికంగా బాధ్యత వహిస్తున్నాము అని చెప్పి. అంటే వాళ్ళ మూమెంట్ ఎలా ఉందంటే దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ
ఒకటే అందరూ చదువుకుంటే ఎలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. అసలు అంత బాగా చదువుకుంటే ఇండియాలో అందరూ ఎక్కడ ఉండాలంటే ఎన్నో రిఫార్మ్స్ రావాలి. ఫ్యాక్టరీ విషయంలో కూడా మెయిన్ కరప్షన్ విషయంలో రిఫార్మ్స్ వస్తాయి, కానీ ఇండియాలో ఎవరు ముందుకు రాని కంపెనీలు పెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక మూమెంట్ తీసుకురావడం, మూమెంట్కి ఎవరు కూడా పెద్ద పెద్ద విఐపీలు ఎవరు సపోర్ట్ చేయలేదండి. యాక్టర్స్లో చాలా బలహీనమైన వాళ్ళు చేశారు. అంటే వాళ్ళ మూమెంట్ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వైపు ఉన్నారు తప్ప ఎవరో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు కానీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. కేవలం ఒక స్టూడెంట్స్ మాత్రమే మంచి మూమెంట్ తీసుకొచ్చి ఇండియా వైడ్గా మొట్టమొదటిసారి ఆ చక్రవర్తులు అనేవారు భయపడి కింద దిగి అది రిజైన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి వారు ఏదైతే మూమెంట్, అదే కాదు దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను కూడా మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ లేదా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ కానీ అన్ని మాత్రం చదవకుండా ముందుకు వచ్చి దాన్ని బట్టి మనం సంతోషిస్తాం, మీరు యూత్గా ఉన్నారు కాబట్టి. అయితే ఒక పని మనం కోరుకున్న తర్వాత దాని అంతు తేల్చే వరకు అబ్జెక్టివ్స్ మీరు చూసినట్లయితే చాలా సాధారణమైన పర్సన్. ప్రతి వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి, ఆయన ఏదో వాళ్ళ దగ్గర పార్టీ నుంచి ఫండింగ్ జరుగుతుందని ఆయనకి ఎవరో వెనకాల నడిపిస్తారని, కానీ అదంతా అవాస్తవం. ఆయన చాలా ముందుకు వచ్చి నడిపించగానే ఎవరైతే యూత్ మంటతో ఉన్నారో, కష్టతో ఉన్నారో, ఈ ఒక్క విషయానికి ఎవరైనా యూత్ అందరూ కలిపి యూనిఫామ్గా పనిచేద్దాం ఉన్నప్పుడు ఎలాంటి మంచి విషయాలు అయ్యి ఉండాలి. అది మంచి విషయాలు అయితే ఇండియా మొత్తం వల్ల 125 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ అవ్వకపోతుంది. వాళ్ళు చేయాలి, యాక్చువల్గా అపోజిషన్ పార్టీగా వాళ్ళు చేయాలి, ఇండియాలో ప్రొటెస్ట్ చేయాల్సింది ఎగైనెస్ట్. కానీ వాళ్ళు చేయలేని పని చిన్నపిల్లలు తీసుకొని వాళ్ళు సాధించారు. అందులో బట్టి ఏ పని అయినా సరే మనం చేయాలనుకున్నప్పుడు అలాంటి మూమెంట్ వైజ్గా ప్రతి వాళ్ళు కూడా ఆ స్పిరిట్ ఉండాలి. సరే, ఇప్పుడు మనం ఎస్పీఆర్ గ్రంథం ఎగ్జామ్ పెట్టుకున్నాం, అది మీరు రాయడానికి చదవలేదు. అయితే ఎస్పీఆర్ గ్రంథం కోసం నేను చదివిన కొన్ని విషయాలు బ్రీఫ్గా నేను మాట్లాడతాను, మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పాలి. ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ అడిగి కొంచెం ఈజీగా ఉంటుంది. అసలు ఎస్పీఆర్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? 10 గ్రంథాలు ఉన్నాయి. నేను ఇప్పుడే ఒకవేళ మనం క్వశ్చన్ పేపర్ మిస్ అయింది, కానీ ఒకవేళ ఇది ప్రాంప్ట్గా ముందుకెళ్తే ఇప్పుడే ఎగ్జామ్ మాట్లాడలేదు, ఎలా అయిపోతుంది ఎగ్జామ్. మీరు ఒకవేళ చదువుకుంటే నాకు రిప్లై ఇవ్వగలిగింది. ఓకే, ఎస్పీఆర్ గ్రంథాన్ని ఎవరు రాశారనుకుంటున్నారు మీరు? వీళ్ళు అక్కడెక్కడ కూడా వీళ్ళు రాస్తారనే ప్రత్యేకమైన ప్రామాణికంగా ఒక లేదు, కానీ మీరు చదివిన పదేళ్ళు చదివినప్పుడు ఎక్కడో దగ్గర సరే హిందించి ఉంటాడు రాసినప్పుడు. ఎక్కడైనా మీరు చూసారా ఈ గ్రంథం వీళ్ళు రాసి ఉంటారు అని? సరే, అది పక్కన పెడతాం. మీకు రాలని ఆన్సర్ లేదో చెప్పను, చెప్తే నేను నెక్స్ట్ వీక్ దగ్గర రాస్తాను. కానీ క్వశ్చన్ అయితే అలా ఉండొచ్చేమో అని నేను క్వశ్చనరీ టైంలో మాట్లాడుతున్నాను. అయితే 9వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు పూరీము పండగ గురించి. అట దగ్గరుండి ఎస్తేరును ఆయన మొద్దుకే దగ్గరుండి నిర్బంధంతో రాస్తారు, అది మీకు చూపిస్తాను. అయితే ప్రథమంగా ఎస్తేరు అనే అసలు ఈ గ్రంథానికి ఎస్తేరు ఎందుకు పెట్టాలి? ఎస్తేరు అని తెలుసు కదండి, ఒక అనాథ బాలిక లేదా ఒక అనాథ మనం చదువుకునే విషయానికి బైబిల్లో రాయబడుతుంది అనాథ స్త్రీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె అప్పుడు పెద్దగా ఉంది, వివాహానికి సిద్ధపడి ఉంది. ఒక అనాథ స్త్రీ, ఆమె తల్లిదండ్రులు లేరు. తన పిల్లతండ్రి అయిన మొద్దుకే దగ్గర ఆయన పెంచబడుతుంది. అయితే ఎస్తేరు అనే ఈ గ్రంథానికి పేరు పెట్టే కాబట్టి సెంటర్ ఆఫ్ ఈ మొత్తం ఓవరాల్ గ్రంథానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది ఎస్తేరు అనే పేరు. ఈ ఎస్తేరు అనే పేరుకి అర్థం ఏంటి తెలుసండి? నక్షత్రం. ఈ అసలుగా ఆమె పేరు ఎస్తేరు కాదు, ఆమెకు వేరే పేరు ఉంది. ఎస్తేరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నక్షత్రం. ఈ నక్షత్రం అనేది ఎస్తేరు అనే పేరు పర్షియన్ లాంగ్వేజ్ నుంచి ఆవిడ పెట్టబడి ఉంది, పర్షియన్ భాష నుంచి పెట్టిన పేరు. ఎస్తేరుకి మరో పేరు ఉంది, ఆ పేరు మీకు తెలుసు. ఈ అదస్స అంటే దాని అదస్స అర్థం చెప్పగలుగుతారు ఎవరైనా? అదస్స అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ పేపర్ మార్చాలి మనం. అదస్స అనే పదానికి అర్థం ఏంటి? అదస్స అంటే పరిమళించేది, పరిమళింపు గలది, సువాసన గలది. సువాసన అంటే మీరు ఏమనుకుంటారంటే అక్కడ స్త్రీ ఉంది సువాసన అనుకుంటారంటే జనరల్గా మన మైండ్లోకి ఏం వస్తుంది, మనకున్న ఇది బట్టి పెర్ఫ్యూమ్ మంచి పెర్ఫ్యూమ్ రాసుకుంటారేమో, లేదా మంచి అంటే నీట్గా హైజెనిక్గా పర్సనల్ హైజెనిక్గా ఉంటుందేమో అనుకుంటాం. కానీ కాదు. ఎప్పుడైనా సరే మన గుణాన్ని చూసేటప్పుడు ఆ గుణాన్ని ఈ క్వాలిటీ చెప్పబడుతుంది అన్నమాట. తనలో ఉన్న క్వాలిటీస్ని బట్టి, తనకున్న ప్రవర్తనను బట్టి అలా పరిమళించబడుతుందంటే, పరిమళం అంటే ఏంటంటే సువాసన కదా. సువాసన పక్కవారు పీల్చినప్పుడు వాళ్ళకి సంతోషం ఉంటుందా, బాధగా ఉంటుందా? సంతోషం ఉంటుంది. దట్ మీన్స్ నువ్వు బ్రతికే దినాల్లో, నువ్వు బ్రతికే లైఫ్లో నీ వలన ఇరుగు పొరుగు వారు, పక్కింటి వారు, లేదా నీకున్న సహోదరులు కానీ, నీ తోటి వాళ్ళు కానీ నిన్ను బట్టి ఆనందించాలి. మీన్స్ నువ్వు వాళ్ళకి సహాయకుడిగా ఉండాలి. అప్పుడే మన జీవితం పరిమళింపుగా ఉన్నట్టు ఉండాలి. అంటే ఒకడో
మంచి వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మేరీ సుజాత గారు ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు అందరూ ఒకే ఉద్దేశం వెళ్ళి అందరూ హక్ చేసుకొని కంగ్రాట్ చేస్తారా చేయరా? వాళ్ళు గట్టి చెప్పండి. అందరూ ఒకసారి కనబడంగానే వెళ్ళి అక్క అని చెప్పి హక్ చేసుకొని మనకున్న గ్రాటిట్యూడ్ కానీ మనకున్న లవ్ కానీ చూపిస్తాం. ఎందుకంటే ఆమె మంచి వ్యక్తి కాబట్టి. ఒకవేళ నేను వచ్చాను అనుకోండి, అలాగా ఇందులో ఇద్దరు ముగ్గురు వచ్చి హాయ్ అని ప్రేజ్ గారు చెప్తారు. బికాస్ నా నుంచి అంత పరిమళం లేదు, అంటే నా నుంచి అంత గుడ్ యాక్టివిటీస్ జరగలేదు. అంతే కదండి, భూమి మీద ఎవరైనా గుడ్ యాక్టివిటీస్ చేసేవారిని ఎవరైనా అసహించుకుంటారా? అబ్సల్యూట్లీ చేయదు. ఒకవేళ ఏదైనా పర్సనల్ రీజన్స్ 1 or 2 persons ఎక్కడైనా ఉంటే అది వేరే విషయం. కానీ ఈరోజు దేశం మొత్తం అభివృద్ధిని అభినందిస్తున్నారు. 20% 30% వాడు ఎవడెప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడికి ఏదో మొత్తం మీద ఏదో కాంపనీస్ వెనకాల జరుగుతూ ఉంటున్నాయి, బ్యాక్ పిచ్చింగ్ లాగా. సో ఈ ఎస్తేర్ గారి జీవితం కూడా అలాగే ఉంది. ఆమె పరిమళం కలిగిన స్త్రీ. ఆ పరిమళాన్ని మీకు ఎస్తేర్ గ్రంథాన్ని చూసినట్లయితే ఒకటో అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 9వ వచనం దాకా ఆమె ఎస్తేర్ కోసం వస్తీ ఎవరు తెలుసు కదండి? టూరిస్ట్ వస్తీ. అసలు ఈ రాజు అనే ఒక ఆయన, ఎస్తేర్ గ్రంథంలో ఒక రాజు ఒక ఆయన ఉంటాడు. ఆయన చక్రవర్తి, నాట్ కింగ్, చక్రవర్తి. ఎవరు ఆయన పేరు? ఏం పేరు? అహస్వరోష్ అనే రాజు. ఆయన ఎన్ని దేశాలకి చక్రవర్తిగా ఉన్నాడు? ఎన్ని దేశాలకి? ఇంకా 127 దేశాలకి ఆయన అధిపతిగా, చక్రవర్తిగా ఉన్నాడు, అహస్వరోష్ అనే రాజు. అయితే ఇక్కడ మన భారతీయులందరూ గర్వపడాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో ఇండియా పేరు ఉంది. అది ఏ గ్రంథంలో ఉంది? బైబిల్లో ఇండియా పేరు ఉంది, ఎస్తేర్ గ్రంథంలో ఉంది. ఆయన 125 దేశాల్లో తెలుగులో చూసినట్టయితే హిందూ దేశం అంటారు. మన భారతదేశానికి ఉన్న పేరు ఏంటండి? మన ఉన్న పేరులో హిందూ దేశం కూడా ఒక పేరు కదా. సో డైరెక్ట్ గా మీకు హిందీలో ఇంగ్లీష్ లో చూసినట్లయితే క్లియర్ గా ఇండియా అని రాయబడి ఉంటుంది. దట్ కూసు దేశం అంటే ఇథియోపియా. సో దీన్ని బట్టి మనం గర్వించవచ్చు. దేవుని యొక్క ప్రణాళిక భారతదేశం పేరు కూడా ఉంది. ఆ గ్రంథం మన ఇండియన్ పేరు బైబిల్లో ఉంది. అంత సంతోషం కదండి. మేము చూపిస్తాము. యెషయా 55వ అధ్యాయం అంటాడు దేవుడు. చాలా క్లియర్గా ఉంటుంది. మన జనరల్గా మన భూమి మీద కదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనకి ఎదురే ప్రశ్నలు ఏంటి? పారం దేవుడు కదా, పారం దేవుడు కదా, ఎక్కడో పుట్టాడు కదా ఇశ్రాయేల్లో, నువ్వెందుకు ఆచరిస్తున్నావు? అఫ్కోర్స్ మన దేవుని యొక్క సిద్ధాంతం వేరు. ఎవరైతే భూమి మీద పుట్టాడో అందరికి యేసుక్రీస్తు దేవుడు మనకు తెలుసు, కానీ మిగతా వారు తెలియదు కాబట్టి పారం దేవుడు కదా అంటారు. మీకు యెషయా 56వ అధ్యాయంలో చూసినట్లయితే చూపిస్తాను. ఒకసారి తీయండి యెషయా 56. అన్యులకు కూడా నా యొక్క ప్రణాళిక వారి మీద ఉంది అంటాడు దేవుడు. యాభై ఏడు యాభై 56వ అధ్యాయమే చూపిస్తాను. ఆలోచన 56 ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఏ గ్రంథం అది? అధ్యాయం 56. అన్యులను పరిశుద్ధులను తోడుకొని వచ్చేదను. ఇంకా ముందుకెళ్తే షండుల కోసం రాయబడి ఉంటుంది. చూడండి 3వ అధ్యాయం. యెహోవాను హత్తుకొనువాడు అన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జన్మలో నుండి నన్ను వెలివేయి వద్దని అనుకొనవద్దు. షండు నేను ఇంటిని చెక్కని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంత దినమును ఆచరించు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలా చదివిస్తున్నాడు.
నా ఎంటను నా ప్రకారంలో ఒక భాగము వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళని పిలిపించుకునే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా ఆచరించు నా నిబంధన ఆధారం చేసుకొనొచ్చు. యెహోవాకు దాసులైన యెహోవా నామం ప్రేమించుచు ఆయన పరిశుద్ధ ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షం చేరు అన్యులకు నా పరిశుద్ధ పర్వతం కోరుకొని వచ్చేదను. ఎవరిని తీసుకెళ్తారండి దేవుడు? ఆయన పరిశుద్ధ పర్వతం అన్యులండి. దానికంటే ముందు చూస్తే షండులు. షండులు అంటే మీకు తెలుసండి? షండులు అంటే ఎవరండి? నపుంసకులు. షండులు అంటే నపుంసకులు. వాళ్ళ జనరల్గా మనం ఈ భూమి మీద ఇప్పుడండి రికగ్నైజ్ చేశారు, కానీ వాళ్ళని వాటర్ లిస్ట్ లో కానీ ఇంకేదైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఇదివరకు లేదు. ఇప్పుడు రీసెంట్ గా 2014 తర్వాత మెన్ ఫిమేల్ ఆర్ నన్ ఇలా కట్టదు. అంతకుముందు అయితే పాపం వారికి ఓట్స్ లేవు, ఏ రేషన్ కార్డ్స్ కూడా ఉండే కాదు. అంటే భూమి మీద ఒక రకంగా వాళ్ళని మన భారతదేశంలో సుమారుగా 70 సంవత్సరాల వారిని మనం విస్మరించినట్టే, వారిని ఏ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయలేనట్టే. అయితే వారి కోసం దేవుడు చాలా స్పష్టంగా రాయబడింది. షండులట నేను కొడుకులు కూతురు వాళ్ళంటే కదండి, కొడుకు అని చెప్పలేరు, కూతురు అని చెప్పలేరు, వాళ్ళకున్న తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితులు ఉన్న మిమ్మల్ని నేను ఏం చేస్తానంటే దేవుడు ఖచ్చితంగా మీ కొరకు నేను శ్రేష్టమైన పేరు పెడతాను. షండుల కోసం మాట్లాడు, కొడుకులు కూతురు అని అనిపించుకునే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుతున్నాను. అక్కడే అది మాట్లాడుతూనే ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఆయన నామాన్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటే, ఆయన పరిచర్య చేస్తే వాళ్ళ ఖచ్చితంగా అంజులైనప్పుడు కూడా ఆయన పరిశుద్ధ పర్వతం తీసుకెళ్తా అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి దేవుడు అయ్యాడు? దేవుడు అన్యులకు కూడా దేవుడే. అన్యులకు మీన్స్ ఇండియన్స్ కూడా ఆయనే దేవుడు. ఇండియన్స్కి ఏంటి, ఇండియన్స్కి యూరోపియన్స్కి ఏమంటారు ఆఫ్రికన్స్కి అందరికీ కూడా యేసుక్రీస్తే దేవుడు. నాట్ ఓన్లీ మెన్ అండ్ ఉమెన్స్, షండులకు కూడా ఆయనే దేవుడు స్పష్టంగా రాయబడి ఉంది. మరి మిగతా దేవుళ్ళు మీరు గమనించినట్లయితే అనేక సందర్భాలు వారి గుళ్ళలో కూడా రానివారు. ఎవరైతే ఇప్పుడు మెన్స్గా నన్ను అనకూడదు వాళ్ళని, మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే నపుంసకులు, లేదా మనం అంతకంటే కిందకి దిగదని చెప్పలేం. కానీ వారిని కూడా దేవుడు మా రాజ్యంలో నీకు ప్రత్యేకమైన చోటు ఇస్తాను. భూమి మీద మిమ్మల్ని కొడుకులుగా కూతురుగా గుర్తించలేకపోతున్నారేమో, కానీ మీకు ప్రత్యేకమైన చోటు ఉంటుంది. అలాగే అన్నిలో కూడా ప్రత్యేకమైన చోటు ఉంటుంది అన్నారు. అలా చూసినట్లయితే హిందూ దేశం అని చెప్పి మనకి ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఎస్తేరుకు మారుపేరు ఏంటంటే హదస్స. ఎస్తేరు గల మారుపేరు అంటే హదస్స. ఈ హదస్స ఆమె ఎవరి దగ్గర పెరిగిందండి? తన పిల్ల తండ్రిని ఎవరి దగ్గర పేరేంటి? మొద్దుకే జాబ్ ఏంటి? అహస్తరోష రాజ్యంలో మొద్దుకే జాబ్ ఏంటండి? అహస్తరోష రాజ్యంలో మొద్దుకే యొక్క ఏ ఉద్యోగం చేస్తుంది ఆయన ఏ జాబ్ చేస్తున్నాడు? మంత్రి కాదు, మంత్రి లాస్ట్ లో అవుతాడేమో. స్టార్టింగ్ ఎక్కడ ఉన్నాడు ఆయన గేట్ కాపరి, ఆవరణలో గేట్ దగ్గర ఆ గేట్ కాపలాగా 1 of the persons లో ఒక్కడిగా ఉంటాడు ఆయన. అయితే ఈమె ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఈ ఎస్తేరుని అక్కడే పెట్టడం జరుగుతుంది. అహస్తరోష రాజు యొక్క భార్య పేరు ఏం పేరండి? వస్తీ. ఈ వస్తీని ఎందుకని అహస్తరోషు తృణీకరించాడు? ఈ వస్తీ ఈ రాణిని అహస్తరోష రాజు ఎందుకని ఆమెను తృణీకరించాడు లేదా పక్కన పెట్టాడు అనొచ్చు. ఎందుకు పక్కన పెట్టాడు? అంటే రమ్మంటే రాలేదని. చూసారా ఎంత దారుణంగా ఉన్నాయా శిక్షలు. భూమి మీద ఈ ఎవరైతే స్త్రీలుగా ఉంటున్నారో లేదా భార్యలుగా ఉంటారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అహస్తరోషు రాజు ఆయన యొక్క సత్రాధిపత్యం అంటే ఆయన ఏళ్ళను ఆరంభించిన తర్వాత సుమారుగా 185 రోజులు గడిచిన తర్వాత అనుకుంటాను, రాజులందరినీ పిలిచి విందు చేసినప్పుడు ఎన్ని రోజులు విందు చేస్తారు? అక్కడ 7 రోజులు విందు చేస్తారు. మీరు గమనించండి, రాజు 7 రోజులు విందు చేస్తారు. ఇస్తే మొత్తం లెక్క పెడితే 7 విందులు కూడా ఉంటాయి. 7 విందులు కూడా ఉంటాయి. డిఫరెంట్ పర్సన్స్ కి 7 విందులు ఇస్తూ ఉంటారు. రాజు 7 రోజులు విందు చేసిన తర్వాత జనంలో ఏమనుకుంటారు? విందు చేస్తున్నప్పుడు మనం పెద్ద ఖర్చు పెట్టి చేసినప్పుడు నా సామ్రాజ్యాన్ని, నా ఆర్భటాన్ని అంతా చూసిన తర్వాత మా వైఫ్ను పిల్లల్లో ప్రజెంట్ చేయాలని చూస్తుంటారు. జనంలో ఎవరైనా వస్తే నేను నా వైఫ్ లేదండి నా పిల్లలు. మీరు చూసారా ఎవరైనా విఐపీలు వస్తే వాళ్ళకి ఏం చేస్తారంటే ఇవన్నీ మా కుటుంబం ఇదని చూపిస్తారు. అలాగే పాపం ఆవిడేం తగ్గిపోలేదు. ఈయనేమో ఈ రాజులందరూ పిలిచి విందు చేస్తే ఆమె కూడా ఆమెకు ఉన్నటువంటి సర్కిల్ అందరినీ పిలిచి ఆమె ఒక విందు చేస్తుంది. మరి ఇద్దరు విందులు చేసినప్పుడు ఎవరిలో రమ్మంటే వస్తారండి? వస్తారా? అక్కడైతే రాలేదండి, ఇక్కడైతే రాలేదు. బహుశా మరి ఏం మాట్లాడేందుకు తెలియదు. కానీ ఆవిడ మన దగ్గర అయితే ఇంకా దారుణంగా తింటారు.
భర్తల్ని, అంటే అందరిని అనట్లేదు, కొంతమంది మనం ఏదైనా పని చెప్తే ఒక అమ్మాయిని ఇస్తే పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అట్టించడం. అంటే అది ఏమాత్రం కూడా దేవునికి అంగీకారంగా లేదని పాత నిబంధనలో జరిగిన స్టోరీ. ఆమెని మిగతా రాజుని చూపించాలని రమ్మన్నాడు, కబురు పెట్టాడు, చంద్రుడి ద్వారా కబురు పెట్టినప్పుడు ఆమె రాలే. ఇదేంటి ఆ వాళ్ళందరూ అన్నారు, రాజా మీ యొక్క రాజ్యంలో మీ పరిపాలనలో మీ భార్య పిలిచినప్పుడు రాకపోతే ఈమెను ఆదర్శంగా చూసుకుని రేపొద్దున రాజ్యాలు కానీ ప్రపంచం కానీ మా భార్యలు కూడా అలాగే తయారవుతారో నువ్వేం చేస్తాను అడిగారు. అరే మంచి సమస్య వచ్చి పడిందని చెప్పి ఏం చేశాడు పాపం, ఏమని నా రాణిగారు తీసేమన్నాడు. అంతే తీసేమన్న తర్వాత ఏం చేశారంటే, ఎవరైతే నన్ను ప్రశ్నించారు కదండి మీ భార్య మంచిది కాదు, దాన్ని అసలు నేను చెప్పిన మాట అంటే నువ్వే ఆయనతో ఆవిడ సంసారం చేస్తా అన్నప్పుడు ఈయన ఆ మాటకు టెంపరేషన్ ఆ భార్యను వదిలేసిన తర్వాత మళ్ళీ ఆళ్ళగా చెప్పాడు, సరే మా రాణి అలాగే చెప్పింది కదా మీరే వెళ్ళి నాకు ఎవరైనా మంచి రాణిని లేదా కొత్త రాణిని తీసుకురమ్మని అహస్వరస్ అడుగుతాడు. అప్పుడు ఎవరెవరు తీసుకొస్తారో అప్పుడే కదా మొట్టమొదటిసారి రాజమండ్రిలోకి ఎస్తేర్ లోపల తీసుకురాబడుతుంది షండుల ద్వారా. అయితే అక్కడ ఒక ఎగ్జామ్ కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైం పెడతారు. ఎంత సమయం వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత రాజుకి చూపించడం కోసం వీళ్ళందరినీ ఆ వస్త్రధారణ కానీ వారిలో ఉన్నటువంటి సౌందర్యాలు అలంకరణ కానీ లేదంటే వారి యొక్క బాడీ మొత్తం మార్చుకోవడానికో ఆ దేహాన్ని ఇంకా అందంగా సర్దిద్దడానికి ఒక సమయం ఇవ్వబడుతుంది. ఆ సమయం ఇచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద డే ఫైన్ డే వాళ్ళందరినీ రమ్మని చెప్తారు. ఈ రమ్మని చెప్పినప్పుడు మిగతా వాళ్ళంతా కూడా ఒక్కొక్క పర్సన్కి ఇద్దరు షండిల్ ఏర్పాటు చేస్తారు మేకప్ కోసం. బేసిక్గా ఒక సరిపోయి మనం టీవీ సీరియల్ అట్లా చూస్తూ ఉంటాం, ఆ షార్ట్ కింద దగ్గర దిద్దుతూనే ఉంటాం. అంటే మనం దాని గురించి మనం మాట్లాడడం మన ఉద్దేశం కాకపోయినప్పటికీ ఈ మహిళల విషయంలో ఎక్కువగా ప్రయారిటీ వాళ్ళకి అందరే ప్రాణంగా చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు జనరల్గా జెంట్స్ ఏం చేస్తారండి, టీనేజ్కి వచ్చిన తర్వాత కండలు పెంచుకొని 6 ప్యాక్ సంపాదించాలి. అందుకోసం అంటే కొంతమందికి ఆ ఉద్దేశం లేకపోవచ్చు, కానీ వాళ్ళ దాని ఏమంటారంటే అదొక ఫ్యాషన్గా ఉంటుంది ఆ వయసుకు వచ్చిన తర్వాత. ఆడపిల్లలు కూడా అంతే, వాళ్ళు వివాహం సిద్ధాంతం పడేటప్పటికి వాళ్ళకు ఉన్న అందాన్ని బాగా కాపాడుకోవాలని సంరక్షించుకోవాలని ఇదవుతుంటారు. అయితే ఎస్తేరట ఏ రకంగానూ హైలీ ఆర్భటానికి ఇష్టపడలేదు. జస్ట్ ఏదైతే సింపుల్గా ఉన్నారో సాధారణమైన కాస్ట్యూమ్స్ సాధారణమైన మేకప్తోనే వెళ్ళింది అంతే తప్ప ఇది కాదు నాకు ఇంకా పెద్ద నగలు కొండి వడ్డానేమోనని ఆవిడ అడగలేదు. అయితే అది జరిగింది. రాజు ఏమో ఆమె బట్టలు ఏమొచ్చాడండి రాజు. వీళ్ళందరినీ చూసిన తర్వాత రాజు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఎస్తేర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎస్తేర్ని రాజు మాత్రమే ఇష్టపడ్డాడా, అప్పుడున్న జనాంగం మొత్తం ఇష్టపడ్డారా? వాళ్ళందరూ ఇష్టపడి ఎస్తేర్ అన్నారా, అందమైందని అన్నారా, తెలివైందని అన్నారా, లేదా నువ్వు రాణిలా ఉన్నావు అన్నారా, ఏమంటారు? ఇలాగా అంటే మనుషుల దయ్యందు కూడా ఆమె ఆ దేశంలో దయ కలిగింది. రాజు కూడా దాని కూడా ఆమె దయ చూపించి ఆమె రాజుగా చేసుకున్న తర్వాత అయితే ఒక మాట చెప్తాడు మొదటికి. ఏం చెప్తాడు మొదటికి, వాళ్ళ అదే రాజుగారి దగ్గర ఒక సీక్రెట్ రివీల్ చేయొద్దు అని చెప్తాడు. అసలు మొదటి ఎందుకే ఏ వంశస్థులండి, వంశస్థుని ఏ జాతి వారు, యూదుల జాతి వీళ్ళు. అయితే అక్కడ అహస్వరస్ సామ్రాజ్యంలో ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన పేరు ఏం పేరు? అహస్వరస్ సామ్రాజ్యంలో ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన పేరు ఏం పేరు? హామాను అనే ఆయన సైన్యాధ్యక్షుడు అవ్వచ్చు లేదా ప్రధానమంత్రి అవ్వచ్చు. హామాను ఏ వంశం వాడు? హామాను ఏ వంశం వాడు? అగాగీయుడైన హామాను రాయబడతారు. ఇంట్రడక్షన్ ఇస్తారు, అగాగీయుడైన హామాను. ఈ అగాగీయులు ఎవరనంటే మోషే యుద్ధం చేసినప్పుడు అగాగీయులతో చూసారా, రోజంతా చేతులు కింద పెడితే యుద్ధం ఓడిపోవడం, చేతులు పైకెత్తితే గెలవడం, ఎట్లా మనం రాయబడుతుంది కదా. 2 సమయంలో 14:23 రాయబడుతుంది. అక్కడ అంటాడన్నమాట దేవుడు ఈ అగాగీల్ని భూమి మీద లేకుండా నాశనం చేస్తాను. కానీ ఆ అగాగీయుడు ఏం చేశాడు? అహస్వరస్ రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ ప్రధానమంత్రిలో అగాగీయుడికి ఏంటంటే రోజు ఎక్కడంటే నేను మొదటి ఎక్కడ పనిచేస్తానని చెప్పాను, గేట్ కాబట్టి. జనరల్గా గేట్ దగ్గర ఏం చేస్తాడు, నేను వచ్చినా, బంధు వచ్చినా, మౌలి వచ్చినా నమస్తే సార్ అంటాం. బేసిక్గా అది పని అదే కదా. కొన్ని వీళ్ళందరికీ కాకపోతే పాస్ట్ గారికైనా నమస్తే అని చెప్తారు, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది లీడింగ్ పర్సన్గా ఉన్నారు కాబట్టి. అక్కడ ఈ హమాన్ అనే వ్యక్తికి ఎన్నిసార్లు వెళ్తున్నప్పుడు కూడా మినిమం పలకరించట్లేదు, మినిమం ఏమంటుందని రెస్పాన్సిబిలిటీగా విష్ కూడా చేయట్లేదు. ఆయనకి యాక్చువల్గా బట్టలు అంటే ఏం చేస్తారో తల ఉంచి
వచ్చిన పెద్దవాడికి ఒక సైన్ ఇస్తాం, మేము లోపల బాంచర్ దొరగారు అన్న టైంలో. అయితే ఈ హామానికి విలువ ఇవ్వడం లేదండి ఎవరో మొద్దుకి. ఇవ్వకపోతే ఇతనికి ఆటోమేటిక్ కోపం వచ్చింది. మరి రాజా ఆస్థానంలో రెండో ప్రధానమంత్రి అయినా సైన్యాధ్యక్షుడు అయినా సరే ఇక్కడ కోపం వచ్చి ఆయన ఎలాగైనా అంతం చేయాలని, అంటే ఈ హామాను మనకి విలువ ఇవ్వటం లేదు ఎవరో మొద్దుకి, ఇతను అంతమందించాలని ఆయన థాట్ వచ్చింది. ఆ రాజు దగ్గర ఉన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక మనిషి మీద థాట్ వస్తే అన్నీ చంపిలేడు కదా, రాజుగారి చేయించాలి. తప్పు చేయించినా ఉప్పు చేయించినా రాజుగారి దగ్గర చేయించాలి. అంటే అంతే కదా, మనం సంపాదన లేనప్పుడు ఫీజు కట్టాలన్నా అమ్మాయి కట్టాలి, బిర్యానీ కొనాలన్నా అమ్మాయి కొట్టాలి, లేదా మనం దంసాన్ని సినిమాకి వెళ్తారన్నా అమ్మాయి డబ్బు ఇవ్వాలి. కానీ మనం బిల్లు మాత్రం వేరేలా పెడతాం. ఫీజు కొంచెం ఫైన్ పడిందనో లేదా కొత్త బుక్ చదువుకోవాలనో మార్కెట్లో కొత్త వెర్షన్తో జనరల్ నాలెడ్జ్ బుక్ కొనేయాలని చెప్పి ఒక 500 తీసుకొని సినిమా చూసేస్తాం. బేసిక్గా అంతే కదా. మనం ఈ సినిమా చూస్తామంటే ఏ తల్లిదండ్రులు ఇస్తారు, ఎవరెవరు కదా. అప్పుడు ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళి మొదలుకే అయ్యగారు ఒక గేటు కాపర్ ఉన్నాడో ఆ గేటు కాపర్ ఏం చేస్తాడంటే నీ మాట లక్ష్య పెట్టట్లేదు, నీకు విలువ ఇవ్వటం లేదు, అసలు నీకు ఏ రకంగా మర్యాద ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఒక పని చేస్తాను, అతను అంతం అందించడానికి నేను ఒక ప్లాన్ రచించాను, మీరు దానికి ఎన్ని తులాలు వెండి అడుగుతాడు చంపించడానికి? ఎన్ని తులాలు వెండి అడుగుతాడమ్మా? 25,000. వెండి. ఆ వెండి అడిగితే రాజుగారు ఏం చేస్తారు, వెండి ఇచ్చాడా? నేను ఒక ప్రపోజల్ ఏదో పెట్టాను, ఆయన నోటి ద్వారా అడిగాడు, ఆయనకి డాక్యుమెంటేషన్ తయారు చేయలేదు. సరే నువ్వు ఏదైతే అన్నావు అదే చెయ్యి అని చెప్పడానికి ఆయన చూసి రాజు ఏం చేశాడు, దాని చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి అక్కడ పెడితే దట్ మీన్స్ కొన్ని రాజ్యాల్లో అదే ప్రామాణికం. రాజుగారితో అది చాలా నా దగ్గరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా వెళ్ళి నేను అక్కడ ఏదైతే ఖజానాలో డబ్బులు తీయొచ్చాను కదా అర్థం, అలా యాక్సెప్ట్ చేస్తారు. అసలు ఎందుకనంటే హామాను మొద్దుకేని చంపడం కోసం ముందుకు వచ్చినప్పుడు అసలు మొద్దుకేని చంపడానికి కారణం అంటే ఆయన కోరి ఇవ్వలేదని. అంతకుముందే ఒక విషయం జరిగింది. రాజు మీద కోపంతో మొద్దుకేతో పాటు ఉన్న ఇద్దరు షండులు, వాళ్ళ పేర్లు మీకు తెలిసే ఉంటది, వాళ్ళిద్దరూ అహస్వరోషరాజుని చంపేద్దాం అనుకుంటారు. ఆ విషయాన్ని ఈ మొద్దుకే తెలుసుకొని ఏం చేస్తారంటే మొద్దుకే తెలుసుకొని ఇతనే వాళ్ళని చంపేసి రాజుని కాపాడతారు. అయితే అక్కడ ఒక రాజ్యంలో ఏం జరిగినా రాజు చూసినా రాజు చూడకపోయినా ఒక గ్రంథంలో రాసేవారు, మీన్స్ ఒక బుక్లో రాసేవారు. ఆ బుక్లో ఏం రికార్డ్ చేయబడింది, రాజుగారిని చంపేయాలనుకునే ఇద్దరు షండుల్ని ఇతను మొద్దుకే హరించి రాజుగారి ప్రాణాన్ని కాపాడని పుస్తకంలో రాయబడుతుంది. పుస్తకంలో రాయబడినప్పుడు ఆ విషయం మరి జనరల్గా అంటే ఏదైనా చిన్న చిన్న విషయాలు చెప్పకపోయినా ఒక మనిషిని చంపేస్తానంటే నేను బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా రాజుగారికి ఇన్ఫార్మ్ చేస్తారు, నీకోసం ఇలాగా నీకు వ్యతిరేకంగా ఇలాగా ఒక ఆయన మిమ్మల్ని చెప్పాలనుకున్నారు కానీ పలానా వ్యక్తి రక్షించాడని. కానీ హామాన్ ఏం చేశాడంటే ఆ మొద్దుకే మీద ఉన్న కోపం కింద దాన్ని దాచిపెట్టి బుక్లో అయితే రాశాడు హామానే అయితే మొద్దుకే కాపాడాడని, కానీ రాజుగారికి చెప్పలేదు. రాజుగారు అన్ని చూడరు కదా. సరే అలా జరుగుతూ ఉంటుంది. ఈ రోజు రోజుకి కోపం పెరిగిపోతుంది కదా మొద్దుకే, ఎవరు హామానికి. అప్పుడు ఏం చేశాడంటే రాజుగారితో చెప్పి ఒక చట్టాన్ని తయారు చేయించాడు. ఏమంటే ఎవరైతే రాజుగారికి విలువ ఇవ్వట్లేదో, ఎవరైతే రాజుగారి మాటలు లక్ష్య పెట్టట్లేదో వారిని అందరినీ చంపేయాలని. అంటే వాస్తవానికి యూతులను చంపేస్తానని తయారు చేయకుండా రాజుగారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చంపేయాలని ఒక చట్టాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని 125 దేశాలలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి పంపించడం జరుగుతుంది. దట్ మీన్స్ ఎవరిని చంపాలనుకుంటారంటే మొద్దుకే వంశస్థులు ఎవరైతే ఉన్నారో, మొద్దుకే చేసిన దానికి మొద్దుకే చేసిన తప్పుకి, అంటే మొద్దుకే అంటే వారు పడట్లేదు, మొద్దుకే వాళ్ళ ప్రవర్తన నచ్చట్లేదు కాబట్టి మొద్దుకే వంశస్థులందరినీ చంపేయాలనుకున్నాడు. చంపేయాలనుకుని ఒక ఆర్డర్ పాస్ చేయించాడు హామాన్. చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్న మొద్దుకే ఏం చేశాడండి, నా వంశాన్ని చంపేస్తున్నారు, లేదా నా కోసం ప్రత్యేక మా వంశీయులకి లేదా మా జాతికి వ్యతిరేకంగా ఒక చట్టం రూపొందించబడింది, అది మాకు చాలా హానికరంగా ఉందన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, మొద్దుకే విషయం తెలుసుకొని నగర వీధుల్లోకి వెళ్ళి రోడ్డు పట్ట కట్టుకొని రోధిస్తా ఉన్నాడు. అయితే ఆ రోధించాడు. ఆ విషయాన్ని తన అన్న కుమార్తె ఆల్రెడీ రాజుగారు రాణిగా నియమించుకున్నారు కదా, మరి ఎవరో చెప్పాలి, మొట్టమొదటి డైరెక్ట్ రాజుకు చెప్పలేం కదా, రాజు గేటు పాలకు వచ్చి రాజుకు చెప్పడం అనేది అసాధ్యం. కాబట్టి ఈ ఎస్తేర్ని చెప్పాలని లోపలికి వస్తాడు. వాస్తవానికి అక్కడ ఒక రూల్ ఉంది. ఏంటో రూలు పెద్దగా అర్థం చెప్పేస్తున్నాను. సరే, అయితే గోనె పట్ట కట్టుకున్నాడు ఎవడో కూడా
రాజమందిరంలో రాకూడదన్న రూల్ ఉందంట. అయినప్పటికీ కూడా ఈయన వస్తాడు, తెరగాయించుకొని లోపలికి వస్తాడు. ఎస్తేర్తో చెప్పినప్పుడు ఎస్తేర్ అంటది, నేను ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళే సమయం కాదు ఇది చెప్పడానికి, నేను రాజు దగ్గరికి వెళ్ళే సమయం కాదు నువ్వు ఎన్ని చెప్పినా చెప్పడానికి. అంటే ఆయన కోపం వస్తుంది, మొదటిగా కోపం వచ్చి, ఒకవేళ ఈ సమయానికి నిన్ను ఇక్కడ రాణిగా ఉంచడం కారణం ఇదేనేమో, ఒకవేళ నువ్వు రాజు దగ్గరికి వెళ్ళను, ఇది నా సమయం కాదు, రాజుగారు కోపడతారని నీకు ఏమైనా ఉండి నువ్వు మా యూదుల పట్ల మన జాతి పట్ల నువ్వు సాయం చేయకపోతే, నువ్వు కాకపోయినా ఇంకొకరైనా దేవుడు పంపిస్తాడు ఆ సమయానికి సాయం చేయడానికి. కాబట్టి ఆ విషయం నువ్వే నిర్ధారించు. ఒకవేళ మన యూదులకు సాయం చేయకుండా నీ వలన చనిపోతే గనక, నువ్వు సాయం చేయకుండా మేము చనిపోతే గనక ఆ శిక్ష ఎవరి మీద వస్తుందంటే నీ మీద, నీ పూర్వీకుల మీద, తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా శిక్ష ఉంటుందని ఎస్తేర్తో మొరపెట్టుకుంటాడు. అప్పుడు ఎస్తేర్ అనుకుంటుంది ఏంటంటే, మన జాతి అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది కదండి, మనందరం అనుకుంటాం. కానీ ఎవరికైనా తన తల్లిదండ్రుల చుట్ట బంధువులైనా మన జాతి అయినా మన వంశైనా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. వారిని అందరూ రక్షించడం కోసం ఏం చేస్తుంది? అసలు వాస్తవానికి ఈ రాజ్యాంగం తయారైన, చట్టం తయారైన తర్వాత అది మొద్దుకేని ఎలా చంపేద్దాం అనుకున్నాడు? మొద్దుకేని ఎలా చంపుదాం అనుకున్నాడు? హామాను ఉరికొయ్యి మీద పెట్టి చంపేద్దాం అనుకున్నాడు. ఎలాంటి ఉరికొయ్యి అంటే అది 50 మూరలు ఉరికొయ్యి తయారు చేస్తారు. 53 అమ్మా, 50. ఆ ఉరికొయ్య 50 మూరలు ఉరికొయ్యని మీరు నేను రాసుకోవట్లేదు సరే. ఆ ఉరికొయ్య మీద చంపేద్దామని ఎవరైతే హామాన్ ఎవరండి? మీరు ఆగండి అమ్మాయి, కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారు. హామాన్ ఎవరు? హామాను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అహస్వరోష్, ఆ సామ్రాజ్యానికి. వారికి ఎందుకు కోపం వచ్చింది? మొదటికే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, జస్ట్ బికాస్ విషయం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. రాజుగారి దగ్గర ఒక అబద్ధ సాక్ష్యం పలికి ఒక చట్టాన్ని తయారు చేసి చంపేద్దామన్నాడు. ఎలా తయారు చేద్దామన్నాడు అంటే, ఆయన చంపేయడం కోసం హామాను భార్య పేరు ఏం పేరమ్మా? అంతవరకు వెళ్ళలేదా? తను ప్లస్ తన దగ్గర ఉన్న జ్ఞానులు కూడా అంటారట, ఇలా చంపేద్దామని ప్లాన్ చేసి ఒక ఇచ్చేస్తారు. అయితే ఆ సిద్ధంగా ఉన్న ఉరికొయ్య బాగానే ఉంది. ఇప్పుడు ఎస్తేర్ దగ్గర మ్యాటర్ వచ్చింది, మొద్దుకేని కాబట్టి యూదులందరినీ చంపేయమని. అయితే ఈమె వెళ్ళి రాజుగారిని కలిసినప్పుడు రాజు ఏమంటాడండి? రాజు దగ్గర ఏమిస్తాడండి? రాజు ఏం కావాలో అడుగుతాడు. రాజు ఎస్తేర్, అదే అహస్వరోషు ఎస్తేర్ గారికి ఏమిస్తాడండి? కానుకగా అడుగుతాడు. అది అడుగుతాడు, కావాలని అడుగుతాడు. ఆమె అడగదు కానీ ఒక వస్తువు తీసుకొచ్చి అనిపిస్తాడు. అడిగినప్పుడు ఈమెం కోరుతుంది? ఎవరెవరిని ఆహ్వానిస్తుంది? ఎందుకు? హామాన్ని, రాజుని. అంటే హామానికి ప్లాన్ చేయడం మొదలెట్టింది. అంటే దేవుని కృప ఎలా ఉంటుందంటే, జస్ట్ ఇప్పుడు యుద్ధం చేయలేదు, తన యుద్ధమైన తెలివితేటలు ఏమంటుందంటే, రాజుగారు మీరును మన సైన్యాధిపతి అయిన హామాను ఒక రోజు నా విందుకు రండి, నేను పెట్టే విందు పేరు తినని అన్నప్పుడు, సరే దానికి తప్పే ఉంది, నేను అంతకన్నా పెద్ద కోరికల కోరలో రాజుగారు ఒప్పుకుంటారు. ఆ సైన్యాధిపతిని కూడా పిలుస్తారు. ఇలా విందుకు రమ్మంటే ఆయన కూడా ఇంట్లో భార్యతో చెప్తారు, నన్ను మాత్రమే పిలుస్తారు రాజుగారి విందుకి అని చెప్పి. అప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చేపడతాడు, వచ్చేపడి విందుకు వస్తారు. విందుకు వచ్చినప్పుడు విందు చేసిన తర్వాత కూడా రాజు అడుగుతాడు, ఇంతలాగా మాకు ఇచ్చేస్తున్నావు కదా, నీకు ఏం కావాలో కోరిక రాని, నీకు రాజ్యం నాకు రాసి ఇవ్వమంటా అన్నప్పుడు మళ్ళీ ఇంకో కోరిక ఏంటి? ఇంకొక రోజు మీరిద్దరే నేను పెట్టే విందుకు రమ్మని. అప్పుడు ఆ రెండో రోజు విందుకు వస్తాడండి. విందుకు వచ్చినప్పుడట విందు చేస్తారు, వెళ్తారు. ఈలోగా రాజుకి రాత్రి నిద్ర పట్టక ఏం చేస్తాడు? ఎవరు చదివారా? రాత్రి నిద్ర పట్టక ఏం చేస్తాడు? బయటకు వెళ్ళి రాజ్య గ్రంథం చూసారా? ఎవరైతే చంపేపోతుంటే ఆయన వచ్చి అడ్డుకుంటాడు. అడ్డుకోవడం అంటే పన్నాగం పని రాజుని చంపేటప్పుడు ముద్దుకేళ్ళు వాళ్ళు చంపేస్తారు కదా, ఆ విషయాన్ని ఇక్కడ దీంట్లో రికార్డ్ చేస్తారు రాజు సమాచార గ్రంథంలో. ఈ రాజుగారు ఆ విందుకు వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఈ నిద్ర పట్టక పుస్తకం తిరగేస్తాడు. తిరగేసినప్పుడు క్లియర్గా ఉంటుంది, నన్ను ఇద్దరు శ్రమలు చంపబోతుంటే నన్ను మొద్దుకే కాపాడడానికి ఎవరా మొద్దుకే అంటే పలానా తెలుస్తుంది. అయితే ఆ విషయం తెలియని హామాను మళ్ళీ సేమ్ విందుకు వస్తాడు. రెండో రోజు విందుకు వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, నన్ను చాలా అప్రీతంగా ప్రేమిస్తూ, నన్ను ఎప్పుడూ అంటిపెట్టుకుంటూ, నా యోగక్షేమాలు చూస్తూ, నా కీర్తిని ఎప్పుడు కోరుకుంటూ, నా సామ్రాజ్యానికి ఎక్కువగా తన టైం అంతా ఉపయోగిస్తూ అక్కడ ఉన్నాడు, వారికి నేను ఏం చేస్తే బాగుంటుందని హామాన్ని అడుగుతాడు. జనరల్గా ఏమనుకుంటాం మనం, రాజుగారి పక్కన నేనే కదా ఉన్నాను, నేను తప్ప ఎవరో ప్రొటెక్ట్ చేయలేదు కదా రాజుని, అన్ని విషయాలు నేనే కదా జరుగుతున్నాను
సో నా గురించి నేను డైరెక్ట్గా అడుగుతున్న రాజు ఇండైరెక్ట్గా అడుగుతున్నాడేమో అని. అలా కాదు ప్రభా, ఆయన మనం మర్యాద ఇవ్వాలంటే ఒక రోజు నీ సింహాసనం మీద ఎక్కించి నీ కిరీటం పెట్టి నీ బట్టలు తొడిగి ఆయన మనం ఊరేగించాలి అని చెప్తే, అయితే అలాగే చెయ్యి. ఎవరికి? మొద్దుకేకి చేయమంటాడు. ఎందుకంటే మొద్దుకే కాపాడాడు కదా, మొద్దుకేకి చేయమంటాడు. మొద్దుకేకి చేయమన్నప్పుడు ఈ ఒక లోపల ఉడికిపోయిన హామాను ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో మాట అంటాడు. ఆ భార్య ఒక మాట అంటుంది, నిన్ను ఇంతలా హింసించి నేను ఎంతలాగా ఇరిటేట్ చేసే ఆ వ్యక్తి ఎవరైతే నువ్వు ఖచ్చితంగా ఆయన నుంచి నశించబడతావు, ఎవరైతే నశించబడతాడు కదండి, నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను ఇరిటేట్ చేసే ఆ వ్యక్తి ఒకవేళ యూదులైతే నేను నీ శ్రమ ఆయన చేతిలో నువ్వు నశించిపోతావని అలా మొదటికే భార్య చెప్తుంది. చెప్పినప్పుడు ఈ విషయం గమనించుకున్నాడు కదండి. తెలిసిన తర్వాత ఆ రాజుకి ఈ హామానికి రావాల్సిన ఆ ఘనతనంతా మొదటికే ఇచ్చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ నీ అలా చేసినందుకు అంటే అడుగుతుంది అన్నమాట, నీకు ఏ కోరిక కావాలంటే ఆమంటది, నా జాతి వారు నశించిపోతే ఉండడం నాకు అంత అంటే సంతోషంగా ఉంటుందా, ఇలా జరుగుతుందో అంటే ఎవరు అలా చేశారంటే ఇగో ఈ హామానే, ఈ కుయుక్తులైన హామాని నా రాజు అదే నా జాతిని వారిని అంతా అంతమొందించాలనుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, అయితే వీటిని అంటే ఎప్పుడైతే ఆ విషయం చెప్తుందో ఆయన కోపం మీద బయటకు వెళ్ళిపోతాడు. ఎక్కడికంటే బయట కోపంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినప్పటికి ఈ హామానికి ఏమవుతుందంటే బయటికి రాజుగారి కోపం మీద వెళ్ళారు కాబట్టి లోపలికి వచ్చి ఖచ్చితంగా నన్ను చంపేస్తారని ఈయన ఏం చేస్తాడు, రాణిగారి కాలు పెట్టుకుని బతులాడదామని చెప్పి మంచం ఎక్కుతాడు. మంచం ఎక్కి ఆయన రిక్వెస్ట్ చేద్దాం కాలు పెట్టుకున్నప్పటికీ ఈలో రాజు లోపలికి వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు సీన్ ఎలా ఉందండి అది చెప్పాల్సిన అవసరం లేదు, క్లియర్గా అలర్ట్లా కనపడుతుంది. నా సమక్షంలోనే ఈయన ఈ హామాన్ అనేవాడు నా రాణిగారి మీద బలప్రయోగం చేస్తున్నాడా అంటే బలవంతం చేస్తున్నాడు అనుకొని ఎవరు అక్కడ ద్వారపాలన ఉన్నప్పుడు ఇద్దరు వచ్చి నల్ల ముసుగేస్తారు. నల్ల ముసుగంటే ఏంటండి, ఏం చేస్తారు మన ఇండియాలో ఉరేసినప్పుడు నల్ల ముసుగేసేసి హ్యాంగ్ చేసేస్తారు. దానికి అయిపోయిందనే నల్ల ముసుగేసి అంటే అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న దగ్గరలో వెంటనే ఇమీడియట్ గా ఉరేయాలి. దానికోసం మళ్ళీ సెటప్ అంతా చేయలేం కదా, రాజుగారి కోపం వచ్చింది ఆయన చంపేయాలి. ఆ నల్ల ముసుగేసిన ఏం చేస్తారంటే 50 మూరలు ఉరిపోయి రెడీ చేశారు కదా మందుకే కోసం, పళ్ళప్పుడు దాని మీద వేసేస్తారు. దీన్ని బట్టి మనకి అర్థమైంది, నువ్వు తీసుకున్న పొయ్యిలో నువ్వే పెడతావు, ఏదో చేస్తావు, ఎవడో ముసలోడు వస్తాడు పడతాడని పోయి తెస్తా, ఆ ముసలోడు రాడు వాడు పడతావు, 2 రోజుల మనమే వస్తాం మనం పడతాం. అలాగా ఈ ఎస్తేర్ గ్రంథంలో మనం ఖచ్చితంగా గమనించాల్సిన సిచ్యువేషన్ అంటే ఎస్తేర్ గారి మొట్టమొదటి సాధారణంగా ఉంటారు. ఆ తర్వాత మిడిల్ ఆఫ్ ది టైం చూస్తే ఎస్తేర్ గారి యొక్క ఆ రౌద్రం కానీ ఆ యుద్ధం అంటే ఆ యుద్ధ నీతి కానీ ఆవిడకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ అమోఘం అనమాట. ఒక సాధారణమైన స్త్రీ ఒక రాణి అయిన తర్వాత అంత స్పాంటేనియస్ గా ఆలోచించడం, అంత స్పాట్ గా ఉండడం చూస్తాం. అప్పుడు ఏం చేస్తారు, ఆయన ఎంబ్రేసిన తర్వాత ఇంకా లాభం లేదు, వీళ్ళందరూ యూతులందరినీ ఒక చట్టం ముందుకెళ్ళిపోయింది కదా. ఎప్పుడైనా సరే ఒక కాన్షియస్ ఒక దేశంలో ఒక చట్టం బయటకు వెళ్ళిన తర్వాత అది దాన్ని పనిచేసుకుంటూ పోతుంది. రాజుగారు మర్చిపోయినా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మర్చిపోయినా, పార్లమెంట్ మర్చిపోయినా బయటకు వెళ్ళిపోయిన చట్ట ప్రకారం పనిచేస్తుంటారు. పోలీసులు ఆ చట్ట ప్రకారం కేసులు బుక్ చేస్తుంటారు. అలాగా యూతులు చట్టమన్న చట్టం ఆల్రెడీ 120 దేశాలకు వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళంతా కలిపి ఆ చట్టాన్ని ఆపాలి. మొదటికే ఇస్తారు కలిపి చేసినట్టు రాజుగారితో చెప్పారు ఇలా జరుగుతుందని. అయితే ఒకసారి శాసనం పాస్ అయిన తర్వాత ఆపడానికి నా తరం కాదు, కాకపోతే ఆ చట్టాన్ని నేను అమెండ్మెంట్ ఇస్తాను, సవరణ ఇస్తాను. ఆ చట్టంలో ఏ రాయబడి ఉంది, యూదులైన వారిని అంతమొందించండి ఈ 120 దేశాల మొత్తంలో ఎక్కడైనా సరే. దానికి అమెండ్మెంట్ ఏమి ఇచ్చారు, యూదులకి వ్యతిరేకమైన వాళ్ళు, జస్ట్ యూదులకి వ్యతిరేకమైన వాళ్ళు అంతమందించారు. అప్పుడు ఎవరైతే వ్యతిరేకమైన వాళ్ళు, హామాను వంశీయులు ఎవరు, అగాగీయులు. హామానికి ఎంతమంది కుమారులు, 10 మంది కుమారులు. ఈ 10 మంది కుమారులు కూడా 10 మంది కుమారుల పేర్లు నేర్చుకోండి, ఎందుకని మంచి 10 మంది కుమారుల పేర్లు నేర్చుకోండి. ఎందుకంటే చాలా బ్రీఫ్గా మీకు చెప్పేశాను నేను. ఆ 10 మంది కుమారులు కూడా అంతం చేయండి. మొత్తం మీద షూషాన్ కోట, అహస్రోస్ గారు పరిపాలించేటువంటి ఆ సెంట్రల్ బిల్డింగ్ పేరేంటండి, షూషాన్ కోట. ఆ షూషాన్ కోటలో ఎంతమంది అమాలేకీయుల రాజే అగాగీయులు అనేవాడు. మీరు సమయాల గ్రంథంలో చూస్తే ఆ అమాలేకీయుల యొక్క అగాగు గారి వంశస్థులే ఈ హామాన్. ఎంతమందిని షూషాన్ కోటలో అంతమందించారండి, ఎంతమ్మా? ఓకే, జూబ్లీ, సిల్వర్ జూబ్లీ ఉంటాయి కదా, ఆ నెంబర్ 45,000 కదా,
75,000 కదా సూసన్ కోటలో ఫస్ట్ టైం 500 మందిని. మూడవ రోజు అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది. ఈ ఆగాగీలు ఏం చేస్తారంటే హామాను ఏ పనైనా చేయాలంటే తన దేవుడితో మాట్లాడుకొని చీటీలు వేస్తారు. నేను చీటీలు వేయాల్సిందో ఏమన్నది కూడా అంతే తెలుసు కదండి. చీటీలు అంటే ఇవే, మీరు ఏదో చీటీలు అనుకోవద్దు. ఈ చీటీలు వేస్తారు యూదులు. వాళ్ళకు కూడా ఒక సపరేట్ క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్లో మొట్టమొదటిదేమో నిశ్చయం నెలన, లాస్ట్దేమో ఏంటేమో 12 నెలల పేరు ఆధార్, ఆగస్టు ఆధార్. ఇది ఎప్పుడు చీటీ వేస్తాడు హామాన్. పొద్దుకేం చంపేద్దాం చీటీలు వేయడం, దేవుడు ఏం పేరు ఇస్తాడని చెప్తే వీడు ఫస్ట్ నెల వస్తుందని చూస్తే ఆ చీటీలో లాస్ట్ నెల వచ్చింది. అంటే 12 నెల 13వ తారీఖు వచ్చింది. అదే నెల అదే తేదీకి ఎవరైతే ఈయన మొదటికి హామాన్ వృద్ధి చేయబడతాడు. అలాగా మొత్తం మీద ఆ దేశంలో అగాగీలందరినీ కూడా హామాన్ వంశస్థులందరినీ కూడా నాకు తెలిసి సూషన్ కోటలో 3వ రోజు అంతమందించిన 75,000 అనుకుంటారు. 9 నెలలో ఉంటుంది. అలా అంతమందిస్తారు. అంతమందిన తర్వాత ఆ రాజ్యానికి నెమ్మది దొరుకుతుంది. వీళ్ళందరూ కలిపి వాళ్ళకున్న సంతోషాన్ని బట్టి ఒక పండగ చేసుకుంటారు. ఆ పండగ పేరు ఏంటండి? పూరీం. పూరీం అంటే పూరీం పండగ ఏంటంటే చీటీలే. ఈ చీటీలు మనం సఫలు చేస్తాం కదండి, రాముడి చేత ఆయనకు సఫలు చేస్తాం కదా. అలా సఫలు చేసి ఒక కాగితం తీసి ఆ డేట్ నిర్ణయించుకొని ఆ పండుగ చేసుకుంటారు. అలాగే ఆ పూరీం పండుగ దాన్ని ఏమంటారు, నిబంధన గ్రంథంలో ఎక్కడ లేనప్పటికీ కూడా యూదులు ఆ పండుగను ఆచరించి సాధారణమైన ఎస్తేర్ అనే ఒక ఆడపిల్లని దేవుడు వాడుకొని యుక్తమైన తెలివితేటల్లో ఆ యొక్క 120 దేశాల్లో ఉన్నటువంటి యూదుల్ని కాపాడబడతారు. అక్కడ మనం చూసినట్లయితే ఎవరు తీసుకున్న పోలీసులు ఆలయ పడతారు. రెండోదిగా ఎస్తేరుకున్నటువంటి మనం గమనించాల్సినటువంటి ఈ మేకప్ విషయాల్లో ఖచ్చితంగా ఆడల విషయంలో మనం ఎస్తేర్ గారిని సాదృశ్యంగా పెట్టచ్చు. ఒక మనిషికి సువర్ణం కావాలంటే, సువాసన కలిగి ఉండాలంటే మనకున్న మేకప్ మనకు అందాన్ని తీసుకురాదు. కానీ నువ్వు ఈ లోపల ఉన్న బ్యూటీ ఏదైతే ఉందో ఈ మనసులో ఉన్న బ్యూటీని బట్టి అక్కడ నీకు అందం రాబడుతుంది. అందుని బట్టి మనం పర్టికులర్గా ఆడపిల్లలు గమనించాలంటే ఓవర్ మేకప్ ఎప్పుడు కూడా మన మీద అవతల వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ తీసుకురాదు. నీకు డబ్బున్నా నువ్వు పేదరాలైనా ఇంకెవరైనా ఓవర్ మేకప్ ఉంటే నా భాషలో చెప్పాలంటే చూడే అది ఎంత ఏంటంటే చూడే దానికి ఎంత ఇదో దానికి ఎంత టిక్టిక్లో లేదా టిక్లు మారో ఇలాగా ఎక్కువ మేకప్ చేసుకున్నప్పుడు అదే మనకి ఎదురవుతుంది తప్ప ఎట్టి బస్సులో కూడా ఎవరప్పుడు ఇందాక ఫాస్ట్గా చెప్పినప్పుడు కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ పూట అమ్మాయిలు వస్తే చూద్దాము ఈవినింగ్ సమయం అలాంటి వాడికైతే అమ్మాయిని కనపడుతుందేమో. కానీ మామూలుగా అయితే ఓవర్ మేకప్ చూడగానే కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. జనరల్గా మనకే తెలిసిపోద్ది. ఒకసారి మనం వేసుకున్న కాస్ట్యూమ్ బట్టి మనం పెట్టుకునేదాన్ని బట్టి మనం వెళ్తున్నప్పుడే కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆటోమేటిక్గానే. కాబట్టి ఆడపిల్లలు గమనించాల్సిన ఇస్తే విషయంలో చాలా యుక్తిగా ఎవరి దగ్గర పెరిగిందండి, పిల్లతండ్రి దగ్గర తల్లిదండ్రులు లేకుండా పెరిగిన ఒక ఆమెను రాణిగా దేవుడు మార్చాడు. వాళ్ళు మీరు గిద్యోని గారి జీవితంలో చూస్తే ఒక ఏంటంటే ఎవరు తొలగొట్టుకుంటున్న ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గిద్యోని దేవుడు విద్య నుంచి వారిని వినిపించడం కోసం ఎలా వాడుతున్నాడో ఇక్కడ ఎస్తేర్ గారిని కూడా యూదులందరినీ రక్షించడానికి అలాగే వాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎస్తేర్లో ఉన్న 10 అధ్యాయాలు చదవండి, డీప్గా చదవండి, రిలేటెడ్ క్వశ్చన్స్ చదవండి. దేవుని నామమున వందనాలండి.